విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. చూస్తున్నాం మనం పట్టణంలో పశువులు ఒకసారిగా మనిషిపై పడి ఏ విధంగా దాడి చేస్తున్నాయో కూడా ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. నర్సీపట్నంలో ఎన్ని పశువులు రోడ్డుపై ఈ విధంగా తిరుగుతున్నాయో కూడా చూడొచ్చు. ఒకసారి మున్సిపాలిటీ అధికారులు ఈ పశువులపై దృష్టి పెట్టడం మంచిది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు ఏ విధంగా గాయపడతారన్నది ఎవరు ఊహించలేం. జరిగిన తర్వాత ఏమీ కూడా చేయలేం. కావున మున్సిపాలిటీ అధికారులు తక్షణమే ఇటువంటి పశువులపై రోడ్డుపై ఉన్న పశువులు వెంటనే గుర్తించి చూసారా పశువుని ఎలా పొడిచేస్తుందా.